అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ కార్యకర్త. మరి శ్యామల, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఆ నార తీస్తానున్నది నీలాంటి వాళ్ళని. మరి నువ్వు కూడా చెప్పేదానివి, నువ్వు కూడా మాట్లాడేదానివి అయిపోయావు. ఏం చేద్దాం మరి, రాష్ట్ర ప్రజల కర్మ. అంతేగాని నీ యాక్టింగ్ వల్ల స్కిల్ సినిమాలో చూపించు. ఇటువంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పోతే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ఒక్కసారి తెలుసుకో. ఊరక పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఊరక మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చేదాని మాత్రం కాదు. మరి వాళ్ళిద్దరు ఇష్టపడి కలిసి ఉన్నారు, ఇప్పుడు గొడవ పడ్డారు. ఇప్పుడు రోడ్డున పడ్డారు. దానికి దీనికి జనసేనకు ఏం సంబంధం? ఒక్కసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఊరక పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వాగటం తప్ప దేనికి పనికొచ్చేదాని మాత్రం కాదు కదా. ఒక్కసారి ఏది ఏమైనా తెలుసుకొని మాట్లాడండి శ్యామల గారు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇంకొకటి, రెండవది, యాంకర్ శ్యామల గారు మరి అన్ని జిల్లాల తరువాత, అన్ని రాష్ట్రాల తరువాత, అన్ని దేశాలలో ప్రజలు కష్టపడిన సొమ్ముతో ఉచితంగా తిరగమంటావా? ఒకసారి చెప్పు. మీ నాయకుడిలాగా ఎగ్ పప్పులు తింటూ, నిమ్మరసం తాగుతూ, జనాల సొమ్ముతో జల్సా చేయమంటావా? ఒక్కసారి చెప్పండి. వారికి అంత దురాశ లేదమ్మా శ్యామల గారు, ఒక్కసారి తెలుసుకోండి. మరి మీరు దాని గురించి ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు. మరి వారికి లేని బాధ మీకెందుకు? వాళ్లకు లేని బాధ మీకెందుకు? వారిపై అంత ప్రేమ ఉన్నదానివైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతగా ఛార్జీలు ఎందుకు పెంచారో ఒక్కసారి వెళ్ళి అడిగి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టినందువలన ఉపయోగం అంటూ ఏమీ లేదు. ఊరక వాగటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర సింపతి పొందుతావేమో కానీ రాష్ట్ర ప్రజల దగ్గర సింపతి పొందలేవు. వాళ్ళు ఎప్పుడు ఏదైనా కానీ గుర్తుపెట్టుకునే ఉంటారు. ఈ కరెంటు ఛార్జీలైనా, ఆర్టీ ఛార్జీలైనా ఎంత విధంగా పెంచారా, ఏ విధంగా పెంచారా అనేది ఒకసారి తెలుసుకొని రాష్ట్ర ప్రజలకు చెప్పండి, వినపరచండి, వినేటట్టుగా మాట్లాడండి. ఈ ప్రెస్ మీట్ల వల్ల దేనికి ఉపయోగం అంటూ ఏమీ లేదు అని తెలియజేస్తూ, ఒక్కసారి వెళ్ళి కనుక్కొని అడిగి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.